శాశ్వతమైన ప్రేమతో మళ్ళీ ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం. ఇది 4వ ఎపిసోడు. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో కూడా మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు ప్రేమించి నూతన నెలలో ప్రవేశపెట్టారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 2వ నెలలో మీ ప్రత్యేకమైన కృప, మెండైన ఆధ్యాత్మిక శారీరక దేవులు మాకు, మా కుటుంబాలకి, మా సంఘాలకి మీరు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకునే ధన్యత మాకు అనుగ్రహిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క వాక్యం నుంచి పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకొని మీకు దగ్గరగా జీవిస్తూ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మెండైన ఆధ్యాత్మిక శారీరక దేవుని పొందుచు మీకు యోగ్యమైన కుమార్తెలుగా జీవించే కృప దయచేయవలసిందని ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ ప్రత్యేకంగా దీవించండి ప్రభా. ఈ లోతైన మర్మాలు నేర్చుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మీరే మహిమ పొందవలసిందని, మీరే ఈ దినాన్ని కూడా మాతో మాట్లాడమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన విషయాలు నేర్చుకున్నాం. గత కార్యక్రమంలో యేసు ప్రభు యొక్క జీవితంలో ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పుట్టుక నుంచి పునరుద్ధానం వరకు కూడా ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు అనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసు ప్రభు యొక్క బోధలు, ఇంగ్లీష్లో మనం టీచింగ్ అంటున్నాం కదా, ఏం చెప్పారు ఆయన యేసు ప్రభు వారు? ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుని మనం పొందగలం? పరిశుద్ధాత్మ దేవుని మనం పొందినట్లయితే, పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్లయితే దాని ద్వారా మనం పొందే ఆ లబ్ధి ఏమిటి? మనం ఏ రీతిగా దీవించబడతాం, ఏ రీతిగా లబ్ధి పొందుతాం ఆధ్యాత్మికంగా శారీరకంగా కూడా అనే విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం. యేసు ప్రభువు వారు ఎప్పుడైతే ఒక మాదిరిని చూపించడానికి యోర్దాను నదిలో బాప్తీసం తీసుకున్నారో, బాప్తీసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి పావురం రూపంలో ఆయన మీదకు దిగి వచ్చినట్లుగా మనం నేర్చుకున్నాం గత కార్యక్రమంలో. మత్తయి సువార్త 3:16 దీని ద్వారా మనం నేర్చుకుంటున్న ఒక ఆధ్యాత్మిక సత్యం ఉన్నది. యేసు ప్రభువు వారు ఆయన పుట్టుక నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో బలంగా పనిచేస్తూనే ఉన్నారు. కానీ మనకి ఒక మాదిరి చూపించడానికి, ఏమిటి ఆ మాదిరి? మనము కూడా యేసు ప్రభువు నమ్మి బాప్తీసం తీసుకున్నట్లయితే అప్పుడు బాప్తీసం తీసుకున్న మరుక్షణం నుంచి మన యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుని శక్తి పనిచేయటం ప్రారంభిస్తుందని మనం నేర్చుకోవటానికి ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు బహిరంగంగా పౌరం వలె ప్రభు మీదకి దిగి వచ్చారు. అదే రీతిగా మనం కూడా యేసు ప్రభు నమ్ముకొని మన పాపాలు పశ్చాత్తాపడి మారు మనసు పొంది మనం యేసు ప్రభు నామం పేరట, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామం పేరట ముంచటం బాప్తీసం నీటిలో తీసుకున్నట్లయితే అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుతాం. ఈ విషయాన్ని అపోస్తల కార్యాలు 2:38 మనం చదువుతున్నాం. అపోస్తల కార్యాలు 2:38 మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందినట్లయితే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారు అని మనకు చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు వారి ప్రియ సోదరి సోదరులారా, మరో యొక్క విషయాన్ని కూడా మనం గమనించాలి. యేసుప్రభు వారి లోకంలో జీవించినప్పుడు నికోదేము, ఆయన యోధా మత బోధకుడు, యోధా మత శాస్త్రం క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి, ఆ మత శాస్త్రాన్ని బోధించే వ్యక్తి. ఆయన పెద్ద వయసు వచ్చేసింది. ఆయన యేసు ప్రభును దర్శించడానికి యేసు ప్రభు దగ్గరికి రాత్రి వేళ రహస్యంగా వచ్చాడు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ప్రియ సోదరి సోదరుడు, నీవు కూడా నీ కుటుంబ పరిస్థితులను బట్టి, నీ సామాజిక వర్గం యొక్క పరిస్థితులను బట్టి నీవు కూడా రహస్యంగా రాత్రి వేళ ఆరాధనకు వెళ్తున్నావా? లేకపోయినట్లయితే రహస్యంగా రాత్రి వేళ వెళ్ళి ఆ చీకట్లోనే కాస్త దూరంగా నిలబడి మైక్లో నుంచే ఆ యొక్క వర్తమానాలు వింటూ ఆధ్యాత్మికంగా బలపడుతున్నావా? అనేక మంది ఆ రీతిగా చేస్తున్నారు. కారణం వారికి ఉన్న అనేకమైన సవాళ్ళు, కుటుంబంలో, సామాజికంగా, ఉద్యోగపరంగా అనేక సవాళ్ళు ఉన్నాయి కనుక వారు ఈ రీతిగా చేస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, నికోదేము గారు కూడా ఆ రీతిగానే ఎవరు చూడకూడదు నన్ను, కారణం ఆయన యోధా మత బోధకుడు, రహస్యంగా వచ్చారు రాత్రి వేళ. అప్పుడు ఈ విషయాలు మనం
యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో గమనిస్తున్నాం. యేసుప్రభు వారు అన్నారు, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, ఒకడు తిరిగి జన్మిస్తేనే గాని, యేసుప్రభు వారు అన్నారు, ఏ వ్యక్తి అయినా సరే తిరిగి జన్మించాలా. ఇంగ్లీష్లో బోర్న్ అగైన్ అంటున్నాం, అనగా మరలా తిరిగి జన్మిస్తేనే కానీ వారు దేవుని రాజ్యాన్ని చూడలేరు అన్నారు. వెంటనే నికోదేము గారికి వచ్చిన పెద్ద ప్రశ్న ఏమిటంటే, పెద్ద అనుమానం ఏమిటంటే, నాకు పెద్ద వయసు వచ్చేసింది, మరలా నేను తల్లి గర్భంలో ఎలా ప్రవేశించగలను అని ప్రభువునే అడిగేశారు ఆయన. అప్పుడు ప్రభువారు మరలా ఈ బాప్తీసం గురించి వివరిస్తూ ఏమన్నారో చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి 8 వచనాలు ప్రార్థనాపూర్వకంగా 3 సార్లు చదవండి. అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయి దానిలో. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో యేసుప్రభు వారు అన్నారు, ఒక వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా సరే, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాల, అప్పుడే వారు పరలోక రాజ్యానికి అర్హులవుతారు. ఒకవేళ నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించకపోయినట్లయితే ఆ వ్యక్తి పరలోకంలో ప్రవేశించలేరు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అని ఖచ్చితంగా క్లియర్గా యేసుప్రభు వారు ఈ విషయాన్ని చెప్పారు. నీటి ద్వారా జన్మించడం ఏమిటి అంటే, మనం నీటిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామం పేట బాప్తిసం పొందాలి. దానిని మనము నీటిలో జన్మించుట అంటున్నాం. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది జలజన్మ అంటున్నారు బాప్తిసాన్ని. దీన్ని మనం బాప్తిసమము అంటున్నాం. బాప్తిసమము అంటే మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామం పేట నీటిలో ముంచబడాల. నీటిలో ముంచబడకుండా బాప్తిసం ఎవరైనా తీసుకున్నట్లయితే అది బాప్తిసము కాదు బైబిల్ ప్రకారంగా. అది వారి ఉద్దేశం, అంతేకాని బైబిల్కి వేరే రకమైన బాప్తిసం లేదు, ఒకే ఒక బాప్తిసం, నీటిలో ముంచబడాల. అందుకనే ఆ యొక్క గ్రీక్ పదం బాప్టైజం అంటే నీటిలో ముంచబడుట. రెండవదిగా ప్రభు అన్నారు, ఆత్మ మూలంగా కూడా జన్మించాలా. ఒకటి నీటి మూలంగా అనగా నీటిలో బాప్తిసం తీసుకోవటం, రెండవది ఆత్మ మూలంగా జన్మించాలా అనగా పరిశుద్ధాత్మ దేవుని పొందాల. ఎప్పుడైతే పాపక్షమాపణ కొరకు మనం ప్రార్థించి మారు మనసు పొంది బాప్తిసం పొందుతున్నామో యేసునామం పేట, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవేశిస్తారు. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి. అదేమిటంటే, పరిశుద్ధాత్మను ఒక ముద్రతో పోల్చారు. ఎప్పుడైతే యేసు ప్రభువును మనం నమ్ముకుంటున్నామో, బాప్తిసం తీసుకుంటున్నామో, ఆ క్షణంలోనే మన యొక్క జీవితాలు పరిశుద్ధాత్మ దేవుడు ముద్రిస్తారు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవేశించాలంటే మనం యేసు ప్రభువును స్వరక్షకుడిగా నమ్ముకొని, పాపాలు ఒప్పుకొని, మారు మనసు పొంది నీటిలో ముంచడం బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మనము పొందగలం. యేసు ప్రభువు ఈ లోకంలో ఆయన పరిచర్య దాదాపుగా ఇక ముగింపుకు వచ్చినప్పుడు శిష్యులతో అన్నారు, నేను ఇక వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతారు ప్రభువా అని శిష్యులు ఎంతో బెంబేలు పడిపోయారు, ఎంతో ఆందోళన పడిపోయారు. చాలా విచారం వారి యొక్క మనసుల నిండా నిండిపోయింది. కారణం, మా బోధకుడు యేసు ప్రభువు వెళ్ళిపోతారంటే ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు? తండ్రి దగ్గరికి వెళ్తానని చెప్పారు ఆయన. ఆయన ఏమీ దాచలేదు. అప్పుడు వారు ఇంకా ఎంతో నిరాశతో నిండిపోయారు. వారిని ఆ నిరాశ నుంచి బయటికి తీసుకురావడానికి, వారికి భరోసా ఇవ్వడానికి ప్రభువారు ఈ విషయాన్ని చెప్పారు. దానిని మనం యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని కూడా ప్రార్థనాపూర్వకంగా చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభువారు అన్నారు, నేను వెళ్ళిపోయినప్పటికీ మీ కొరకు నేను ప్రార్థిస్తాను, నాకు బదులుగా తండ్రి మీకు ఆదరణకర్తను పంపిస్తారు. ఆ ఆదరణకర్త మీతో చిరకాలం ఉంటారు, కలకాలం ఉంటారు అని చెప్పారు. కనుక ప్రియ సోదరి సోదరుడా, యేసు ప్రభు వారికి భరోసా ఇవ్వటానికి, పరిశుద్ధాత్మ ఆది నుంచి కూడా, సృష్టికి ముందు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఉన్నదని మనం నేర్చుకున్నాం గత ఎపిసోడ్లో. కనుక మరలా వీరికి భరోసా ఇవ్వటానికి ఈ విధంగా, నేను వెళ్ళిపోతాను తండ్రి దగ్గరికి, నాకు బదులుగా తండ్రి మీకు ఆదరణకర్తను పంపిస్తారు, ఆయన మీతోనే ఉంటారు ఇక చిరకాలం కూడా అని ప్రభు చెప్పారు. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో ప్రభువారు అన్నారు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీలోనే ఉంటారు, మీతోనే ఉంటారు. చూచారా ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటారు, మన జీవితాల్లో మనతోనే ఉంటారు. అయితే మనలో ఉంటారంటే మన యొక్క శరీర భాగాల్లో ఏ యొక్క అవయవంలో ఉంటారు ఆయన అనగా మన యొక్క హృదయం, మనస్సు, ఇంగ్లీష్లో హార్ట్ అండ్ మైండ్ అంటున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనలో నివాసం చేసేది మన మనసులో, దాన్నే ఇంగ్లీష్లో మైండ్ అంటున్నాం. కొన్ని సందర్భాలు మనం హృదయం అంటున్నాం. ఈ రోజుల్లో మనందరికీ తెలుస్తుంది, హృదయం అంటే గుండె మన శరీరం అంతటికి కూడా రక్తాన్ని ప్రసరింపచేయడానికి ఒక పంపు లాంటిది. కనుక
మన యొక్క జీవితంలో, మానవ జీవితంలో దేవుడు పరిశుద్ధాత్మ యొక్క నివాసం మన యొక్క మనసులో, మైండ్లో ఉంటారు. కారణం మనందరికీ తెలుసు, మన యొక్క మైండ్, మన యొక్క మనసే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనే విషయం తెలుసు. కనుక పరిశుద్ధాత్ముడు మన మనసులో నివసిస్తారు, మనలో నివసిస్తారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అయితే ప్రియ సోదరి సోదరులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివినట్లయితే ఈ విధంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మీ యొక్క దేహము నా మందిరమని, నా ఆలయమని మీరు ఎరుగరా? మీ యొక్క దేహంలో నా ఆత్మ నివసిస్తున్నారని మీకు తెలియదా అంటున్నారు. అనగా మన యొక్క దేహం దేవుని యొక్క ఆలయం, దేవునికి మందిరం. మన యొక్క దేహంలోనే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తారు అనే యొక్క విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో. దాని తర్వాత వచనాన్ని కూడా గమనించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, ఎవరైనా సరే ఈ ఆలయం, ఈ మందిరం అనగా మన దేహాన్ని అపవిత్రపరిచినట్లయితే, పాడు చేసినట్లయితే, ఏ విధంగా అపవిత్రపరచగలం మనం మన యొక్క దేహాన్ని అంటే, మనము త్రాగకూడనివి త్రాగటం ద్వారా, అనగా మద్యం, దాన్ని సారా అంటున్నాం. అలాగా ధూమపానం, దీన్నే స్మోకింగ్ అంటున్నాం ఇంగ్లీష్లో. అలాగే రకరకాల డ్రగ్స్ అంటున్నారు ఈ రోజుల్లో, మాదక ద్రవ్యాలు తీసుకోవటం ద్వారా. దీని ద్వారా ఏం జరుగుతుంది? మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా అవి దెబ్బతినేస్తున్నాయి. కనుకనే మన భాషలో అంటారు, త్రాగుడు ఇల్లు ఒళ్ళు కూడా గుల్ల చేసేస్తుంది అంటారు. అంటే ఖచ్చితంగా మన శరీరానికి, మన అవయవాలకి చాలా కీడు కలిగిస్తుంది. ఆ రీతిగా ఎవరైనా సరే వారు తినే విషయంలో, త్రాగే విషయంలో ఈ యొక్క ధూమపానం చేయటం వల్ల, అనగా ఈ యొక్క పొగ పీల్చడం వల్ల, చుట్టలు, సిగరెట్లు, బీడీలు అలాంటివి, వాటి ద్వారా మనము మన యొక్క దేవుని మందిరం అనగా మన యొక్క దేహాన్ని అపవిత్రపరుస్తున్నాం. దాన్ని మన యొక్క శరీరానికి మనం ఎంతో కీడు చేసుకుంటున్నాం మనకు మనమే. కనుక ఇలాంటి అలవాట్లు ఉన్నవారు మీరు గమనించండి, వారి జీవిత కాలం ఎక్కువ ఉండదు. వారు అందరిలాగే నిండు వయసు రాకుండానే రకరకాల వ్యాధులతో వారు మరణిస్తారు. అయితే కనుక ప్రభువారు ఏం చెప్తున్నారు? ఎవరైనా సరే ఈ యొక్క దేహాన్ని, దేవునికి మందిరానికి సాదృశ్యంగా మన దేహాన్ని పాడు చేసినట్లయితే ప్రభువారు అన్నారు, వారిని నేను పాడు చేస్తానన్నారు. ప్రియ సోదరి సోదరులారా, కనుక మనం తినే విషయంలో, త్రాగే విషయంలో, మనం ధరించే విషయంలో, చూచే విషయంలో, ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలా. దేవునికి మహిమకరమైనవే చేయాలా అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో మనం చదువుతున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారు మన కొరకు అనగా, ఈ పరిశుద్ధాత్మ దేవుడే ఆదరణకర్త అని చెప్పారు యేసుప్రభు వారు. ఆయన మనకు అన్ని విషయాలు కూడా యేసుప్రభు ఏమైతే బోధించి వెళ్ళారో ఆ విషయాలు మనకు మరలా బోధిస్తూ వాటిని మన జ్ఞాపకానికి తెస్తారు అన్నారు. ఎంత ప్రాముఖ్యమని చూడండి. దేవుని యొక్క వాక్యాలు అవి మనం చదివినప్పుడు, అవి విన్నప్పుడు మానవులుగా మర్చిపోతాం. కానీ ఆ వాక్యాలు, దేవుని యొక్క భరోసా, దేవుని యొక్క ఆదరణలు, ఇంగ్లీష్లో ప్రామిసెస్ అంటున్నాం, దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా మన జ్ఞాపకానికి మరలా తెచ్చేవారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఎంత ఉపయోగమో చూడండి మనకి. కొన్నిసార్లు మనం అనుకుంటున్నాం, వాక్యం చదివాను కానీ ఆ వాక్యం జ్ఞాపకం లేదండి, మర్చిపోయానండి ఆ వచనం అంటున్నాం మనం. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం ప్రార్థించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వలన మనకి ఆ యొక్క జ్ఞాపక శక్తి, వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవటం, తక్కిన ఈ లోక సంబంధమైన చదువులు జ్ఞాపకం ఉంచుకోవటం, ఇవన్నిటికీ కూడా మూల కారణం పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మన యొక్క జీవితాల్లో. కనుక ప్రభువారు అన్నారు, నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన అన్ని విషయాలు మీకు బోధిస్తారన్నారు. మరొక విషయాన్ని కూడా యేసుప్రభు వారు శిష్యులతో చెప్పారు. ఈ విషయాన్ని మనం యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతున్నాం. మీకు సమయం ఉన్నప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం 7 నుంచి 13 వరకు కూడా ప్రార్థన పూర్వకంగా చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో యేసుప్రభు వారు అన్నారు, నేను వెళ్ళటం మీకు మంచిది, కారణం నేను మీ వద్ద నుంచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినట్లయితే అప్పుడు మీకు ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యకు వస్తారు. నేను వెళ్ళకపోయినట్లయితే అది జరగదు. కనుక నేను వెళ్ళిపోవటమే మీకు మంచిది, ఎక్కడి నుంచి? ఈ భూమి మీద నుంచి అని శిష్యులతో చెప్పారు. కనుక ఆదరణకర్త యేసు ప్రభువుకు బదులుగా ఈ లోకంలో శిష్యులతో ఉండి వారికి భరోసా ఇస్తూ వారిని ముందుకు నడిపించారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా గమనించండి.
ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీ జీవితాలలోకి అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎప్పుడైనా పొరపాటు చేసినట్లయితే, పాపం చేసినట్లయితే మనల్ని గద్దిస్తారు. మనకి చెప్తారు, నా కుమారుడా, నా కుమార్తె, నీకు ఇది తగదు, నువ్వు చేసేది పొరపాటు అని మన యొక్క మనసాక్షిలో గద్దిస్తారు. కనుకనే కొన్ని సందర్భాల్లో మనం ఏమంటున్నాం, మన భాషలో అంతరాత్మ అంటున్నాం. అనగా మన యొక్క జీవితాల్లోనే ఉంటూ మనల్ని హెచ్చరిస్తూ, ఇది చేయకూడదు, ఇది నీకు తగదు, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా అని విశ్వాసులను హెచ్చరిస్తూ గద్దిస్తూ ఉంటారు పరిశుద్ధాత్మ. ఎంత ఉపయోగం చూడండి. కారణం మానవులుగా పాపలోకంలో ఉన్నాం కనుక అనేక మార్లు ఆ పాపంలో మనం పడిపోతున్నాం. పాపంలో పడిపోయిన ప్రతిసారి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటున్నారు కనుక ఆయన మనల్ని గద్దిస్తూ, మనల్ని హెచ్చరిస్తూ, ఇది నీకు తగదు, ఇది నీవు చేయకూడదు అన్నప్పుడు మనం మరలా పశ్చాత్తాపడి క్షమాపణ అడుగుతున్నాం. పశ్చాత్తాపడుచు, మారు మనసు పొందుచు దేవుని క్షమాపణ అడుగుతున్నాం. కనుక పరిశుద్ధాత్ముడు మనకు ఎంతో ఉపయోగకరంగా, మేలుకరంగా ఉన్నారు. కనుక ప్రియ సోదరి సోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నీతి నిమిత్తం, రాబోచున్న తీర్పు నిమిత్తం ఈ విషయాలన్నీ కూడా మన యొక్క దృష్టికి తెస్తూ, మనకి జ్ఞాపకం చేస్తూ మనల్ని హెచ్చరిస్తున్నారు అని చెప్పబడ్డది. యోహాను సువార్త 16:9 కూడా గమనించండి. ఈ లోకస్తులు నన్ను నమ్మటం లేదు కనుక వారు పరిశుద్ధాత్మను పొందరు. అనగా యేసు ప్రభుని నమ్మకపోయినట్లయితే వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించరు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మన పాపాల నిమిత్తం మనల్ని హెచ్చరిస్తూ, జ్ఞాపకం చేస్తూ, మనము దేవునికి దగ్గరగా, యోగ్యులుగా, మనము దేవునికి యోగ్యులైన కుమారులుగా, కుమార్తెలుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో మనకు సహాయపడుతున్నారు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆ తెల్లని పావురం వలె ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పావురంతో సాదృశ్యంగా పోల్చారు. యోహాను సువార్త 16:13 గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నట్లయితే ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు. సర్వసత్యంలోనికి అనగా మనకి సత్యం అన్నది అంతా కూడా ఒకేసారి తెలియదు కదా, కొంచెం కొంచెం తెలుస్తుంది మానవులుగా మనకి. కనుక ఆ సర్వసత్యంలోనికి మనం వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వల్లనే ఆ సర్వసత్యంలోనికి మనం వెళ్ళగలం. దానితో పాటు ఏ విధంగా మనకు సహకరిస్తారో చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు యోహాను సువార్త 16:13 ఆఖరి భాగాన్ని గమనించినట్లయితే ఆయన రాబోయే విషయాలు మనకి బయలుపరుస్తారు. రాబోయే విషయాలు, జరగబోయే విషయాలు మన జీవితాల్లో లేదా మన కుటుంబాల్లో, మన ప్రాంతంలో ఈ రాకడకు ముందు జరగబోయే విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తారు. ఎంత మనకు ప్రాముఖ్యమో చూడండి. కనుక ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఉంటే ఎంత మేలు జరుగుతుందో చూడండి. రాబోయే విషయాలు కూడా ఆయన మనకు బోధిస్తారు. మరొక విషయాన్ని కూడా యేసు ప్రభువు లోకంలో ఉన్నప్పుడు చెప్పారు. మానవులుగా మన యొక్క పిల్లలు ఆ తల్లిదండ్రులను అడిగినప్పుడు నాకు రొట్టె కావాలా అన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ యొక్క బిడ్డలకు రాయిస్తారా? ఈ రాతిని నువ్వు తిను అంటారా? లేదు. రొట్టె అడిగితే మంచి రొట్టె ఇస్తారు. వారికి ఉన్న అనుకూలతను బట్టి ఆ రొట్టెల్లో మంచి రొట్టెని ఇస్తారు. అదే రీతిగా మన యొక్క పిల్లలు నాకు చేప కావాలి తింటాను కానీ అడిగారు అనుకోండి పిల్లలు, ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? మంచి చేపను కొనిస్తారు. మంచి చేపను కొని వండి చక్కగా వారికి ఆ చేప కూర పెడతారు. అయితే ప్రభువారు అన్నారు, ఎవరైనా సరే వారి పిల్లలు ఆ చేపను అడిగినట్లయితే ఆ యొక్క తండ్రి ఆ యొక్క పిల్లలకు లేదా ఆ కుమారునికి ఒక సర్పాన్ని, ఒక పామునిస్తాడా? ఇవ్వడు కదా. అనగా మానవులుగా, తల్లిదండ్రులుగా మీకు మీ పిల్లలకు మంచివి ఇవ్వటానికి మీరెంతో ప్రయత్నం చేస్తున్నారు, మంచివి ఇస్తున్నారు. ఈ విషయాన్ని లోకాసు వార్త 11:11 చదువుతున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభువారు అన్నారు, మీ పరలోకపు తండ్రి, మానవులుగా మీరే మీ పిల్లలకు మీ సాయశక్తుల మంచివి ఇవ్వాలని మీరు ప్రయత్నం చేస్తుంటే పరలోకపు తండ్రి ఇంకా ఎంత మంచి విషయాలు, ఎంత మంచివి మీకు అనుగ్రహిస్తారు అని చెప్తూ లోకాసు వార్త 11:13 గమనించండి. లోకాసు వార్త 11:13 ఈ విధంగా చదువుతున్నాం. మీ పరలోకపు తండ్రి మీరు అడిగినట్లయితే మీకు పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తారు, పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహిస్తారు, పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో మనకి ఏది ఇచ్చినప్పటికీ అది కొంతకాలమే ఉంటుంది. మనకి పరిశుద్ధాత్మ అయితే మనకి కలకాలం కూడా, ఎల్లకాలం కూడా
మనతో ఉండేవారు, మనకి సహాయం చేసేవారు, మనకి మంచి చేసేవారు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక మనము కోరుకోవాలి, మనం అడగటువంటి ప్రార్థించాల. లోకసువార్త 11:13 మనం అడిగినట్లయితే అడగటువంటి ప్రార్థించడం, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడతారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మన జీవితాల్లో మనం కూడా పరిశుద్ధాత్మ దేవుని పొందటానికి అనుదినం కూడా ప్రార్థించాల. ప్రభువా, నాకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నాకు కావాలా, నాకు పంపించండి అని ప్రార్థించాలా. ప్రియ సోదరి సోదరుడే, నీవు ఇదివరకు ఆ విషయాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా ఉన్నట్లయితే ఇదే మనకు అనుకూలమైన దినం. ఈనాటి నుంచి ప్రభు వచ్చే పర్యంతరం నీవు ప్రతిదినం కూడా ప్రార్థించినప్పుడు, ప్రభువా, నాకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని అనుగ్రహించండి అని మనం ప్రార్థించినట్లయితే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన సమాజంలో మనం చేసే ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ దేవుని శక్తి వల్ల మనం దీవించబడతాం. దాని ద్వారా ఎంతో మహిమకరమైన జీవితాలు, ఎంతో మనకి జయము కలుగుతుంది, శారీరకంగా ఆధ్యాత్మికంగా కూడా. కనుక పరిశుద్ధాత్మ దేవుడు కావాలని మనము ప్రార్థించాల. పరిశుద్ధాత్మ దేవుని పొందాలంటే మొదట యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించాలా. తర్వాత మన పాపాలు పశ్చాత్తాపడి పాప పశ్చాత్తాపం నిమిత్తం మారు మనసుతో ముంచడం బాప్తిసం తీసుకోవాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరట. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నట్లయితే మనకు శారీరకంగా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో మేలు జరుగుతుంది. అయితే వెంటనే మనకు వచ్చే ప్రశ్న ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుని పొందటానికి ఎవరు అర్హులు? అర్హత ఎవరికి వస్తుంది? నేను అర్హుడినా? ఎవరికి అర్హత వస్తుంది పరిశుద్ధాత్మ దేవుని పొందటానికి అనే ప్రశ్న మనకు వస్తుంది. దానికి కూడా బైబిల్ గ్రంథంలో మనకు జవాబు ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, ఎవరు అర్హులు పరిశుద్ధాత్మను పొందటానికి అనగా, ఆ వ్యక్తులు వారు పేదవారైనా గొప్పవారైనా, లేక వారికి చదువున్నా చదువు లేకపోయినా, వారు యజమానులైనా దాసులైనా, ఇంగ్లీష్లో మాస్టర్ అండ్ సర్వెంట్ అంటున్నాం, దాసదాసీలు వారైనా సరే, లేక ఆ వ్యక్తి రాజైనా రైతైనా, అనగా ఏ వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే పరిశుద్ధాత్మను పొందటానికి అర్హులు. ఎప్పుడు? యేసు ప్రభును స్వరక్షకుడిగా అంగీకరించి వారి పాపాలు ఒప్పుకొని ఆయన నామపేట బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నాకు కావాలని ప్రార్థించినట్లయితే ప్రతి వారికి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అనుగ్రహించబడుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది మనకి. ప్రియ సోదరి సోదరుడా, మన యొక్క శరీరం యొక్క రంగు ఏదైనా సరే, మనం నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, తెల్లగా ఉన్నా, లేకపోయినట్లయితే మన సామాజిక వర్గం ఏదైనా సరే, మన యొక్క ట్రైబ్ ఏదైనా సరే, మన గోత్రం ఏదైనా సరే, అయితే అందరూ కూడా యేసుప్రభుని ఎవరైతే నమ్ముతున్నారో, యేసుప్రభు యొక్క విశ్వాసులందరికీ కూడా పరిశుద్ధాత్మను పొందే అర్హత ఉన్నది. ఈ విషయాన్ని మనం యోవేలు గ్రంథం 2:28, 29 గమనించబోతున్నాం. మొదట యోవేలు గ్రంథం 2:28 మనం గమనించినట్లయితే ప్రభువారు అంటున్నారు, నేను సమస్త జనుల మీద నా యొక్క ఆత్మను కృమ్మరిస్తాను అనగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహిస్తాను సమస్త జనులకు కూడా. మీ యొక్క కుమారులు కుమార్తెలు వారు ప్రవచనాలు చెప్తారు. మీ యొక్క యవనస్తులు, వారు కుమారులైన కుమార్తెలైనా సరే, వారు దర్శనాలు చూస్తారు. మీ యొక్క వృద్ధులు, వారు కలలు కంటారు. ఏ కలలు? దేవుని సంబంధించిన కలలు, ఈ లోక సంబంధించిన కలలు కాదు సమా. దేవుడి పాపం ఈ లోకంలో ప్రవేశించిన తర్వాత మానవాళితో ఏ రీతిగా మాట్లాడుతున్నారంటే, సంఖ్యాకాండం 12:6 గమనించినట్లయితే దానిలో ప్రభువారు అంటున్నారు, నేను మానవాళితో కలల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడతాను. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినట్లయితే ఈ కడవరకాల చివరి దినాల్లో కూడా మన కుమారులు కుమార్తెలు, మన యవన బిడ్డలు కూడా వారు దర్శనాలు చూస్తారు, ప్రవచనాలు చెప్తారు. వృద్ధులు కూడా కలల ద్వారా దేవుడు వారితో మాట్లాడతారు, వారు కూడా దేవుని యొక్క వర్తమానాన్ని చెప్తారు. అనగా దేవుడు వాడుకోవటానికి ఏ విధమైన వయస్సుతో తారతమ్యం లేదు ఆయనకి. వారు చిన్నవారైనా సరే, బాలుడైన సమూయేలు బాలుడే, తర్వాత యవనస్తుడు దానియేలు గారు యవనస్తుడు, 18 సంవత్సరాలు దేవుడు ఆయనతో మాట్లాడటం ప్రారంభించినప్పుడు దాదాపు 18 సంవత్సరాలు అంతే ఆయనకి. తర్వాత ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ గారు ఆయన శిష్యుడు, ఆయన కూడా యవనస్తుడే, ఆయనకు కూడా దాదాపుగా 18 సంవత్సరాలు ప్రభు శిష్యుడిగా పిలిచినప్పుడు. తర్వాత వృద్ధాప్యంలో ఉన్న హగ్గైకు దాదాపుగా 100 సంవత్సరాలు ఉంటాయి ఎప్పుడు దేవుడు ఆయన ప్రవక్తగా పిలిచినప్పుడు అని బైబిల్ పండితులు అంటున్నారు. అనగా బాలురైనా, యవనస్తులైనా, పెద్ద వయసులో ఉన్న ఎవరినైనా సరే ప్రభు వాడుకుంటారు.
ఈ విషయాన్ని యోవేలు గ్రంథం 2:29 ప్రభువారు అంటున్నారు, వట్టి సామాన్యులతోనే కాదు వారు దాసదాసీలైనప్పటికీ, ఇంగ్లీష్లో సర్వెంట్స్ అంటున్నాం మనం, అనగా నీవు ఎవరి దగ్గరైనా ఇంటి పని చేస్తున్నా, లేకపోతే వారు వంట పని చేస్తున్నా, వారి ఇంటి చుట్టూ వారి పెరట్లో వారి యొక్క తోటలో పని చేస్తున్నా, వారి పొలంలో పని చేస్తున్నా, ఎక్కడ పని చేసినా సరే ప్రియ సోదరి సోదరుడా, మనం ఏ పని చేసినప్పటికీ ప్రభువుని నమ్ముకున్నట్లయితే వారు సామాన్యులైనా, అధికారులైనా, లేకపోయినట్లయితే చిన్న చిన్న పనులు చేసుకునేవారైనా సరే, ఎవరైనా సరే దేవునికి తారతమ్యం లేదు. ఎవరినైనా సరే ప్రభువు వాడుకుంటారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధాత్మ దేవుని పొందటానికి ఎవరిలో అర్హత ఉన్నది అంటే, ఖచ్చితంగా ఎవరైతే యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించారో, ఎవరైతే పాపాలను ఒప్పుకున్నారో, ఎవరైతే పాప క్షమాపణ కోరుకున్నారో, ఎవరైతే పశ్చాత్తాపడి మారు మనసు కొరకు యేసు నామపేట మారు మనసు నిమిత్తం ముంచడం బాప్తీసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామపేట తీసుకున్నారో, వారందరూ కూడా, వారెవరైనా సరే ఏ భేదం లేకుండా అందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనుగ్రహించబడుతుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకి చక్కని ఖరీదైన అధునాతనమైన ఫోన్ ఉందనుకోండి, ఆ ఫోన్లో మనకి రీఛార్జ్ కూడా ఈ రోజుల్లో 2-3 నెలలకి చేసేసుకుంటున్నాం మనకు నచ్చిన ఆ యొక్క నెట్వర్క్ను. అది కూడా ఉందనుకోండి, కానీ ఆ దినాన్ని ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఫోను ఆగిపోతుంది. బ్యాటరీ డెడ్ అయిపోయిందంటాం మనం ఇంగ్లీష్లో. ఇక ఫోన్ ఆగిపోయిందంటే ఇక ఆ ఫోను ఎంత ఖరీదైనా, ఎంత అధునాతనమైనది అయినప్పటికీ దానిలో బ్యాటరీ లేకపోయినట్లయితే, ఛార్జింగ్ లేకపోయినట్లయితే మనం ఎవరిని పిలవలేము. ఆ ఫోన్తో ఎవరు ఫోన్ చేసినా ఆ యొక్క ఫోన్ మనం అందుకోలేము. మన ఫోన్లో డబ్బులు ఉన్నప్పటికీ ఆ డబ్బుల్ని ఎవరికి పంపించలేము, ఏది కొనుక్కోలేము, ఎవరికి వర్తమానం పెట్టలేము. ఎందుకు పనిచేయదు ఆ ఫోన్? ఇక ఎంత ఖరీదైనా, ఎంత అధునాతనమైందనే కారణం దానిలో బ్యాటరీ లేదు కనుక, బ్యాటరీ అయిపోయింది కనుక. అలాగే మన జీవితాల్లో యేసు ప్రభువు నమ్ముకున్న మనకి, మన యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఉన్నట్లయితే మనము అనేకమైన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు ప్రభు కొరకు చేస్తాం. దాంతోపాటు చివరిగా చూడండి, మనం చేసే ప్రతి ప్రార్థన, మన ఫోన్లో ఛార్జింగ్ ఉంటేనే మనం ఫోన్ చేసినా, ఆ యొక్క ఎవరికి మనం ఫోన్ చేసినా ఫోన్ వెళ్తుంది, వారికి చేరుతుంది. అలాగే మన యొక్క జీవితాల్లో విశ్వాసులుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఉన్నట్లయితే మన ప్రార్థనలు పరలోకం చేరతాయి. మనలో పరిశుద్ధాత్మ దేవుని శక్తి లేకపోయినట్లయితే మన ప్రార్థనలు పరలోకము చేరవు. ఇవి నా మాటలు కాదు, బైబిల్ గ్రంథం చెప్తుంది ఈ మాటలు. రోమీయులకు రాసిన పత్రిక 8:26 చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహకరిస్తూ మన యొక్క బలహీనతల్లో ఆయన మన తరపున విజ్ఞాపన చేస్తూ, ఆయన ఎంతో భారంతో, మూలుగులతో మన తరపున ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. కారణం మనకి ఏ రీతిగా ప్రార్థించాలో, ఆ ప్రార్థనలో ఏ రీతిగా ఏ మాటలు వాడాలో మనకు తెలియదు. కనుక మన ప్రార్థనలు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరలోకం చేరేలాగా మూలుగులతో, వేదనతో మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ మన ప్రార్థనలను పరలోకానికి పంపిస్తున్నారు. ఎంత గొప్ప సహాయమో చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. కనుక ప్రియ సోదరి సోదరుడా, మనం అందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొంది ఆయన మహిమ కొరకు ఇక్కడ వరకాల చివరి దినంలో వాడబడదాం. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా అనేకమైన మేళ్ళు మనకు జరుగుతున్నవి, అనేకమైన మేళ్ళు మనకి కలుగుతున్నవి. అవన్నీ కూడా పొంది దేవునికి మహిమ తెచ్చే కుమారులుగా, కుమార్తెలుగా మనం జీవిద్దాం. అది నీ నిర్ణయమైనట్లయితే నాతో ఏకీపించండి. ప్రార్థించి ఈ 4వ ఎపిసోడ్ ముగిస్తాను. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో కూడా మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షించారో ప్రతి వారిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారు ప్రత్యేకంగా దీవించండి. మీ యొక్క ప్రత్యేకమైన కృపా సన్నిధి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించి ఈ కడవరకాల చివరి దినాల్లో పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అందరినీ కూడా నింపి మీరే ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా సహకరించండి. ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వండి. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ ఈ తెర మీద వచ్చే నంబర్కి నన్ను సంప్రదించండి. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం మేము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించగాక. వచ్చే ఎపిసోడ్లో 5వ ఎపిసోడ్లో మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.